హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫైనలీ 7-8 మంత్స్ తర్వాత కావ్య నిఖిల్ అయితే కలుసుకున్నారు. కావ్యని చూసి నిఖిల్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. కానీ కావ్య సీరియస్గా ముఖం పెట్టుకుంది. స్టార్మా న్యూ ఇయర్ స్పెషల్ ప్రోగ్రామ్ పెట్టారు. ఆ స్టార్మా పరివార్ వర్సెస్ బిగ్ బాస్ పరివార్. ఒక్కొక్కళ్ళని పరిచయం చేస్తూ శ్రీముఖి నిఖిల్ కావ్య మధ్య మాటలు కలపడానికని ట్రై చేసింది. కావ్య మాత్రం చాలా సీరియస్గా ఫేట్స్ పెట్టి తను నిఖిల్ వైపు చూస్తలేదు. ఆమె వెనుకకు ముందుకు పోతుంది, ముఖం తిప్పేసుకుంటుంది అనమాట. అయితే శ్రీముఖి పరిచయం చేయకుండా ముందుకు వెళ్ళిపోతుంది. నిఖిల్ గ్లాసెస్ పెట్టుకొని ఉంటాడు. గ్లాసెస్లోంచి కావ్యాన్ని చూస్తూ ఉంటాడు. అయితే శ్రీముఖి అంటే నువ్వు గ్లాసెస్ రిమూవ్ చేయవా అంటే లేదు, నేను ఈ గ్లాసెస్ పెట్టుకొని ఉంటా అని ఆ గ్లాసెస్తోనే కావ్యాన్ని చూస్తూ ఉంటాను. ఇద్దరైతే బాగా ఇయర్ స్టార్ట్ 24 ఇయర్లో కూడా ఇద్దరు కలిసే ఉన్నారు. ఆ కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ షోలో మరి ఇద్దరికి డిఫరెన్సెస్ ఎందుకు వచ్చినాయో విషయంలో వచ్చినాయో కానీ వాళ్ళిద్దరు అప్పుడు బ్రేకప్ చెప్పుకున్నారు. ఇద్దరు లవర్స్ ఉండే వాళ్ళిద్దరి చాలామంది అయితే ఎంత క్లోజ్గా ఉండేటోళ్ళు అంటే వాళ్ళిద్దరిని వైఫ్ అండ్ హస్బెండ్ అని కూడా చాలామంది అనుకున్నారు. ఇద్దరు కలిసి యూట్యూబ్ ఛానల్ పెట్టారు కానీ అని చాలా ఫేమస్ అయ్యారనమాట. అయితే టీవీ హిస్టరీలోనే వాళ్ళ పేరు అంటే నంబర్ 1 అనమాట. ఇక బ్రేకప్ తర్వాత